పెళ్లిళ్లు చేసి కూతుళ్లను కాపురానికి పంపకుండా తమను వేధిస్తున్న శాడిస్ట్ మామపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు అల్లుళ్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద శనివారం బ్యానర్లు పట్టుకుని ధర్నా చేశారు. గుజరాత్ లో ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న పెద్దల్లుడు వి పవన్ కు 2015లో విజయవాడలో యానిమేషన్ ఉద్యోగిగా పనిచేస్తున్న చిన్నల్లుడు పిబి శేషసాయికి 2024లో ఏలూరుకు చెందిన బూరగడ్డ రామానుజ శ్రీనివాస అయ్యంగార్ కుమార్తెలతో వివాహం జరిగింది. తమకు బిడ్డ పుట్టిన తర్వాత నుంచి తన భార్యను కాపురానికి పంపటం లేదని పవన్ పెళ్లైన కొద్ది నెలలకే తన భార్యను కూడా కాపురానికి పంపకుండా తండ్రి ఇంటి దగ్గర పెట్టుకున్నాడని శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. కూతుళ్లకు వచ్చే ఆదాయంతో తమ మామ లబ్ధి పొందుతున్నారని వారు ఆరోపించారు. తమ భార్యల్ని పంపించమని అడుగుతూ ఉంటే తిరిగి తమపైనే పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాక కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ జీకే శ్రీనివాస రామానుజ అయ్యంగార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. సూరత్ లో ఉంటాను. మీ అందరికి సుపరిచితమే. గత 4 రోజులుగా మేము చేస్తున్న యాక్టివిటీస్ అన్ని మీకు తెలుసు. సో ఇవాళ ఏంటంటే మా మామగారు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆయన మా అమ్మాయిని చూపించే విధానం అనేది లేదని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే, నా పిల్లకి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడండి. అప్పటి నుంచి నాకు చూపించట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నన్ను బెదిరిస్తున్నాడు, లేదంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు విపరీతంగా. గంటల కొద్దీ ఏదేదో చెప్తాడు కానీ కన్క్లూజన్ అనేది రావట్లేదు అతను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మా ఆవిడతో మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా నా మీద ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా కానీ, ఏదైనా కోపం ఉన్నా కానీ సర్ది చెప్పి మా ఇద్దరిని కూడండి అక్కడ ఆన్లైన్ లో క్లాసెస్ కూడా చెప్పేదండి. ఇంకా తనకి ఏం కావాలన్నా మేము అరేంజ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా తనని ఈ రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ బోల్డంత డబ్బులు వస్తాయి, ఇక్కడ చెప్పుకుంటే ఆంధ్రాలో అది ఇదని మాటలు చెప్పి మమ్మల్ని ఎడగొట్టేశారండి. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే, మా అమ్మాయిని మాకు చూపించాలి, మా ఆవిడతో మమ్మల్ని మాట్లాడించుకోవాలి, కౌన్సిలింగ్ చేయాలి అమ్మాయికి. ఎస్పీ గారు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి అమ్మాయిని పంపించాలి, మా కుటుంబాన్ని నిలబెట్టాలి. ఇదే మేము డిమాండ్ చేస్తున్నాం. మా అమ్మాయిని ముఖ్యంగా తీసుకొచ్చి, మా అమ్మాయిని మా ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ మాకు చూపించాలి. దానికోసం మేము దీక్షకు దిగాం. నా పేరు శేషసాయి. నేను గేమింగ్ యానిమేటర్ గా వర్క్ చేస్తున్నాను. మేము మంగళగిరిలో ఉంటున్నాము. సో గత 2 రోజులుగా మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దేనికంటే, మా భార్యలని మాతో మాట్లాడనివ్వట్లేదు, ఇలా అక్రమంగా మాపై కేసులు బనాయిస్తున్నారు అనే దానిపై మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది మేము చేసినప్పటికీ ఆ పెద్దలుడు కూతురుని తీసుకురాలేదు, మా భార్యతో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. పైగా ఏంటంటే, మాపై జమ చేసిన అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ ఉదాహరణతో మేము చేసిన అభియోగాలు అనుకోవచ్చండి. కానీ ఇది చీఫ్ జస్టిస్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ అండి. ఇది మీకు అఫీషియల్ వెబ్సైట్ లో దొరుకుతుంది, అందరూ సెర్చ్ చేసుకోవచ్చు. దీని కేసు నెంబర్ వచ్చేసి WP18444/2022 అండి. ఇది దీని సారాంశం ఏంటంటే అండి, పిటిషనర్ నెంబర్ 5 అయ్యంగారు ఇందులో. సో ఏంటంటే, ఆయన అక్రమంగా ఇందులో ఒక లైన్ ఉంటది చూడండి, ఇది హైలైట్ చేస్తూ, దిస్ పిటిషన్ ఈస్ ఎక్స్ఫేసి ఇల్లీగల్ అండ్ ఆర్బిటరీ. అంటే మాపై మేము అక్రమ కేసులు బనాయించారు అని చెప్పి మేము మీడియా ముందు వెల్లడించాం కదండి. దానికి ఉదాహరణ ఇదండి. మేము చేసిన అభియోగం అయ్యి ఉండే ఛాన్స్ ఉంది, కానీ ఇది చీఫ్ జస్టిస్ వారు ఇచ్చిన జస్టిస్. ఇలాంటివి కొన్ని 100 కేసులు ఉన్నాయి సార్. ఊర్లో 100 మంది బాధితులు ఉన్నారు. సో ఇలా అక్రమ కేసులు పెట్టడం ఆపేయాలి, మాపై పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకోవాలి, తగిన న్యాయం జరగాలి. ఊర్లో ఇది సొంత వాళ్ళకి జరిగిన అన్యాయం కాబట్టి మేము బయటకు వచ్చామండి. బయటికి రాని వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలి సార్. మా వైఫ్స్ ని మాకు చూపించాలి, మాట్లాడించాలి, మా రైట్స్ ని మమ్మల్ని తీసుకునేవాళ్ళు సార్. అంతే. మాకు పెళ్ళి 6 months అయింది సార్. నేను ఓటు వేయటానికని మా వైఫ్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ రోజు నా కారులోనే అయ్యంగారు వాళ్ళ మదర్, మీకు తెలిసే ఉండొచ్చు, పెద్ద ఆవిడని అందరినీ